సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు భేటీ కానున్నారు. ఇరువురు నేతలు పలు అంశాలపై ప్రత్యేకంగా చర్చిస్తారని సమాచారం. ఇప్పటికే జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు కేబినెట్లో చోటు కల్పిస్తామని చంద్రబాబు ఒక ప్రకటన చేశారు. నాగబాబును కేబినెట్లోకి ఎప్పుడు తీసుకోవాలి అనే అంశంపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చిస్తారని తెలియవస్తోంది. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటారా, మంత్రి అయ్యాక ఎమ్మెల్సీ పదవి ఇస్తారా అనే అంశంపై చర్చిస్తారని సమాచారం. అలాగే నామినేటెడ్ పదవులపైన చర్చిస్తారని తెలియవస్తోంది. రైట్. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు భేటీ కానున్నారు. అలాగే నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడానికి ముందు ఎమ్మెల్సీ చేస్తారా, లేదంటే ఎమ్మెల్సీ చేసిన తర్వాత మంత్రి పదవి ఇస్తారనే దానిపై కూడా ఈరోజు స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారి భేటీలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలియవస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పోలవరం పర్యటన ముగించుకొని మరి కాసేపట్టు కూడా ఆయన సచివాలయానికి రాబోతున్నారు. దాదాపు 3:30 గంటల ప్రాంతంలో 3:30-4 గంటల మధ్యలో కూడా ఆయన సీఎం సచివాలయానికి చేరుకుంటారు. పోలవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి రాబోతున్నారు. అయితే ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు మరి కాసేపట్టు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయం చేరుకున్నాక రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సీఎంతో భేటీ కాబోతున్నారు. అయితే ఈ భేటీ కూడా ప్రత్యేకంగా ఆసక్తి నెలకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నాయకుడు ఏదైతే కొనజల నాగబాబు ఉన్నారో ఆయనకి కేబినెట్ తీసుకుంటామని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా స్పష్టం చేయడం జరిగింది. దీనిపైన కూడా చాలా రోజులు తర్జన భర్జన పడుతున్నాయి. అయితే ఖచ్చితంగా నాగబాబుకు ఇప్పటికే కేబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ అయింది. అయితే నాగబాబుకు మంత్రి పదవి ఏ శాఖ ఇవ్వాలా, ఎప్పుడు ఆయన మంత్రి పదవి గవర్నర్ సమక్షంలో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగవలసి ఉంటుంది. దీనికి ఎప్పుడు ఏ తేదీన టైం ఫిక్స్ చేయాలా, ఏ డేట్ లో ఆయన ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పేసి కూడా తదితర అంశాలపైన కూడా ముఖ్యమంత్రితో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారము. అయితే నాగబాబుకు మొదట కేబినెట్ లో తీసుకొని మంత్రి పదవి ఇచ్చాక అతనితో ఎమ్మెల్సీ పదవి ఇస్తారా, లేకపోతే ఎమ్మెల్సీ పదవి ఏదన్నా అవకాశం ఉంటే ముందే ఇచ్చి అతన్ని కేబినెట్ లోకి తీసుకుంటారనేది కూడా ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకునే మటుకు అంటే ఏ రోజు అతనికి ఎప్పుడు మంత్రి గవర్నర్ సమక్షంలో కేబినెట్ గా మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి ఒక డేట్ కానీ టైం కానీ ఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది. దానిపైన కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ సీఎంతో చంద్రబాబుతో చర్చించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మటుకు ఏదైతే ఇప్పటికే కొన్ని నామినేట్ పదవులు కూడా ఇంకా కొన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఆ అంశాలపైన కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా 3వ జాబితా సిద్ధం చేసినట్టు సమాచారము. జనసేన నుండి ఎవరికి నామినేట్ పదవులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక జాబితాతో కూడా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారము. మొత్తం చేసుకుంటే ఈ రోజు దాదాపు ఒక అరగంట పాటు ఇద్దరి మధ్య భేటీ అయ్యే అవకాశం అని చెప్పేసి కూడా సీఎంఓ నుంచి కూడా మనకు అందుతున్న సమాచారం. మొత్తం చూసుకుంటే మరి కాసేపట్ల మటుకు ముఖ్యమంత్రితో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ జరగబోతుంది. మూర్తి. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.